వీళ్ళ అమ్మమ్మ గారు తౌడమ్మ ఉన్నప్పుడు కూడా నేను ఆ ఊరు వెళ్ళటం జరిగింది. అలాగే మా కవ్వాల స్వప్న నాకు ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాల నుంచి నాకు పరిచయము. ఆమె కూడా పై కాదు, నాకు మా చెల్లాయి వీళ్ళ అమ్మగారు, మా చెల్లాయి కూతురు ఇక్కడ నాయిరాడ వలస స్వప్న అంటే నాకు అత్యంత అభిమానము. చాలా చురుకైనటువంటి తెలివైనటువంటి అమ్మాయి స్వప్న, ఎంతో మందికి స్ఫూర్తిదాయకము. నిజంగా ఆమె చేసినటువంటి వీడియోస్ కానీ లేకుంటే టిక్టాక్లో కానీ అవి చూసి నేను ఎంతో ఆనందిస్తాను. ఈరోజు నేను ఈ బహుజన సమాజ్ పార్టీ రాజాం నియోజకవర్గ బాధ్యతలు స్వీకరిస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడాను ఏమో దానికేమో మేకలు ఇస్తుంది, నాకేమో నొప్పులు ఇస్తుంది, మేకలేమో మందరగా అనే వీడియో చూసి నేను వెంటనే స్వప్నకి ఫోన్ చేస్తే, అలాగే సార్ నేను ఇక్కడ మెట్ట దగ్గర షాప్లోనే ఉన్నాను, భవానీ కూడా నా దగ్గర ఉంది, నేను చదివిస్తాను అని చెప్పింది. చెప్పిన వెంటనే నేను శంకర్రావుకి ఫోన్ చేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. మానాల భవానీ ఈరోజు అంటే గతంలో పరిచయం అయినప్పటికీ నేను ఈ మధ్యకాలంలో మరి కలవలేకపోయినాను. ఈ పనుల వల్ల, నాకున్నటువంటి నా బాధ్యతల వల్ల. ఇక నుంచి కూడా భవానీ చదువు నిమిత్తంలో నాకు తోచినటువంటి సహాయం నేను చేస్తాను. మరి ఈరోజు నేనేమో నేను పెన్షన్తో నేను జీవనం చేస్తున్నప్పుడు కూడా 2,000 రూపాయలు భవానికి నేను ఆర్థికంగా పుస్తకాలు కొనుక్కోమని నేను ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 2 జతలు బట్టలు కూడా నేను ఇవాళ రాజా స్టైల్ బజార్లో తీసుకుని రావడం జరిగింది. మిత్రులారా, ఇటువంటి అమ్మాయిని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టుగా వే బ్యాక్ టు ద సొసైటీ అన్నట్టుగా ఇట్లాంటి వాళ్ళని మనం ఎంతైనా ఆదరించి చూస్తేనే మన తాలూకా ఈ సమాజ సేవకు కానీ లేకపోతే ఈ అంబేద్కర్ వీళ్ళుగా మనకు బాధ్యత ఉండాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒకసారి ఈ పాపకి అలాగే మా స్వప్నకు కూడా నేను శుభాకాంక్షలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి. ఒక ఫోటో తీసుకుంటాం.